వలదు వలదన్నా నన్ను వివాహము కావించుకుని ఈ అరణ్య ప్రాంతంలో ఏ విధముగా జీవించగలవు కదా దేవి. ఆర్యపుత్ర, ఏలా ఇట్లా పలుకుచుంటే స్త్రీలకింది జన్మముల పుణ్య విశేషమో కాని సౌందర్య కన్యై విద్యావంతుడై సత్ప్రవర్తనశీలుడై ఉన్న ప్రియభర్త లభింపనేరుడు. మానవతికి భర్తతో కష్టమని దైవను ఉండునా. ఈ అరణ్య ప్రాంతమున ఈ గులకరాళ్ళ పైన ఈ ఒంగుళ్ళ మూల పైన ఏ విధముగా నడవగలవు దేవి. నాథ, ఘన సంసారమకంబు తింబటి ఘన సంసారమకంబు తింబడి సుతగ్రాహంబుల గ్రాసవాసం తోడు ఉండగా కాంతకు కష్టము కలుగులే. మీ పదసేవ చేయించు అత్తమామల సేవలో తరించుట కంటే నాకు ఇంకెప్పుడు అలా అనకండి రాజాజీ. ఇక మనము తొందరగా అత్తమామల సేవ చేసుకుంటున్నాం. చిలిపి నవ్వుల చూడగా పుణ్యాల పదము చేరుకున్నాను. తూపుల సింగారము తోడుగా నీవు నా వాడివే నేను నీ దానమే నన్ను వీడి పోలేవులే ఉయ్యాలను ఇదని కప్పాల తేలిల్లును అనురాగం వీడని మమకారం అనురాగం ఇంతకంటే సంతోషం ఇంకేమున్నది దేవి. అవును నాథ. ఇక తొందరగా అత్తమామల సేవ చేసుకొని తొందరగా అరణ్య ప్రాంతానికి కట్టెలు కొట్టుకొని తొందరగా రావాల్సినదే కదా.